సో ఇందిరా పార్క్ దగ్గర బీజేపీఎం ఆధ్వర్యంలో భారీ ధర్నా అయితే చేపట్టారు బీజేపీ లీడర్లు. సో మరి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీఎం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం మరి ఈ ధర్నాకి ముఖ్య ఉద్దేశం ఏంది అన్న? నమస్తే. సో ఏదైతే ఈ రోజు ధర్నా అయితే చేపట్టారు భారీ ఎత్తున, సో ఏంది ముఖ్య ఉద్దేశం? ఎందుకంటే గత కొన్ని రోజులుగా స్టూడెంట్స్ అయితే ధర్నాలు, ముట్టడిలు ఇట్లా చాలా చేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు, వాళ్ళ డిమాండ్స్ ని పట్టించుకోవట్లేదు. సో మరి ఈ రోజు ధర్నా పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? గత కొద్ది రోజులుగా రాష్ట్రం మొత్తం కూడా నిరుద్యోగ ఉద్యమాలతో అట్టుడికిపోతుంది. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి సర్కారు నిమ్మకు నీరెట్టినట్టు వ్యవహరిస్తూ ఉంది. మొన్న చర్చల పేరు మీద పొన్నం ప్రభాకర్ గారు మిగతా పిలిచారు. పిలిచి అక్కడ నిరుద్యోగులు ఏమంటారంటే, మీరు ఎందుకు బీజేపీ దగ్గర పోతారు, బీజేపీ కలుపుకొని ఎందుకు మీరు ఆందోళన చేస్తారంటారు. అరే బీజేపీ అంతే గంత బల్పా, గంత భయమా నీకు? ముఖ్యంగా నేను యోయో టీవీ ద్వారా నేను పోలీసులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తెలంగాణ ప్రజలు అంత పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. చేతి గుర్తు ఓటేస్తే కాంగ్రెస్ సర్కార్ రాలే. ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ సర్కార్ వచ్చింది. డీజీపీ గారే ముఖ్యమంత్రి అయ్యారు, డీజీపీ గారే హోమ్ మినిస్టర్ అయ్యారు, డీజీపీ గారే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారు, డీజీపీ గారే మిగతా హెల్త్ మినిస్టర్, మిగతా అన్ని మినిస్టర్లు ఆయన అయ్యాడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, విద్యార్థులు నిరుద్యోగులు ధర్నా చేస్తున్నాం, ఆందోళన చేస్తున్నాం, ఒక పేపర్లో రిలీజ్ చేసి సరిపోయాయి, ఒక పోస్టర్ రిలీజ్ చేసి అయిపోయాయి. అరే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు అరెస్ట్ చేస్తారు, లోపల పడేస్తారు, అరెస్ట్ చేస్తారు, లోపల పడేస్తారు. ఏమనుకుంటారు అసలు? ఇప్పుడు ప్రజాప్రభుత్వం అన్నావు కదా, ప్రశ్నించడానికి మేము అవకాశం ఇస్తా అన్నావు కదా. మేము పర్మిషన్ పెట్టుకుంటే 48 గంటల పర్మిషన్ ఇవ్వలే అని నీకు తెలుస్తుంది. మా ఫోన్లో నిన్నరు మీరు పర్మిషన్ ఇస్తేనేమో శాంతియుతంగా జరుగుతుంది, లేకపోతే రేవంత్ రెడ్డిని ముట్టడి చేస్తున్నామని చెప్పి మా కార్యకర్తలు అంతా మాట్లాడుకున్నారు. రాష్ట్రంగా భయపడడం, అరే అమ్మ వీళ్ళంతా వస్తే మమ్మల్ని ఆగమిరమని అని చెప్పేసి ఒకప్పుడు పర్మిషన్ ఇచ్చారు. పిలుచుకొని మాట్లాడి లిమిటెడ్గా పెట్టండి, 200 మంది ఏంటంటే ఆగుతారు. నిరుద్యోగులు వందలాది మంది నిరుద్యోగులు వస్తున్నారు ఇక్కడ ఉద్యమానికి. ఎందుకంటే వాళ్ళకి కడుపు మండింది, గుండె బాధ. ఇది ఒక జోగిని తను అనేకమైనటువంటి ఇబ్బందులు వాడు తన పాపను చదివిపించి ఉద్యోగానికి కోచింగ్ ఇప్పిస్తుంది, కానీ నా బిడ్డ బతుకు నా లెక్క కావద్దు అని. అట్లాంటి తల్లులు ఎంతో మంది ఒక ఉసురు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోసుకుంటా ఉంది. అలా అశోక్ నగర్లా, కూకట్పల్లి, అమీర్పేట్ల, దిల్సుఖ్ నగర్లా వేలాది మంది నిరుద్యోగులు తిండి తినకుండా, నిద్ర పోకుండా, పుస్తకాలు వంటి చదవడానికి మనసు రాకుండా ఒక ఆందోళన పడతా ఉన్నారు. 1:100 ఎందుకు ఇవ్వవు అని అడిగారు. అలా నువ్వే వేస్తా అన్నావు కదా ప్రిలిమ్స్ లా, ఎందుకు ఇవ్వవు? గత ప్రభుత్వం 2 సార్లు మమ్మల్ని ద్రోహం చేసింది, మోసం చేసింది, పేపర్ లీక్ అవ్వడానికి కారణం మేమా? మీ అసమర్థత కారణంగా దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఉండే ఆనాడు, ఆయన కారణంగా ఆ రోజు పేపర్ లీక్ అయింది. మరి నువ్వు వచ్చి ఏదో ఓడిస్తావు అని చెప్పినావు, నువ్వు మార్పు తీసుకొస్తావు, మార్పేడ తీసుకొచ్చినావు. గదే దొంగను, నక్కను, బీడీలు చుట్టడం అందరినీ మళ్ళీ పార్టీలు మార్పించుకుంటున్నావు. అంటే రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగులు కడుపు గోస, మనోవేదన ఈరోజు ఇక్కడ వినిపించడానికి వచ్చారు. భారతీయ జనతా పార్టీకి వేసిన ప్రతి ఓటు వృధా కావద్దు అనే చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కావచ్చు, మా రాష్ట్ర అధ్యక్షుడు సేవెల్ల మహేంద్ర గారు కావచ్చు, మా ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు కావచ్చు, మరి కొంచెం కాసేపట్లో ఇక్కడ ఈటల రాజేంద్ర గారు వస్తున్నారు. అంటే వీళ్ళంతా కూడా వచ్చి మీరు వేసిన ఓటును మేము వృధా కానీయం, మీకు అండగా ఉన్నాం, మాకు అధికారం రాలే కావచ్చు, కానీ మేము ప్రశ్నిస్తాం ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మొత్తంగా ఈరోజు విద్యార్థి నిరుద్యోగ పక్షంగా, తెలంగాణ ప్రజల పక్షంగా నిలబడి కొట్లాడుతూ ఉంది. ఇంకా రేవంత్ రెడ్డి గారు మార్పు వచ్చి 1:100 గ్రూప్ లో ప్రిలిమ్స్ లో తీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఈరోజు 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి. 13 లక్షల మంది నిరుద్యోగులు, 13 లక్షల మంది విద్యార్థులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. దాన్ని రేపు అసెంబ్లీలో మీరు వెంటనే దానిపై తీర్మానం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అదే విధంగా విద్యార్థి నిరుద్యోగులు ఎలాగో డిఎస్సిని మోసం చేసినావు, గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేసినా అన్నావు. పోస్ట్ పోన్ చేయడం ఒకటే కాదు, పోస్టులు పెంచాలి అనేది ప్రథమ డిమాండ్. ఈ డిమాండ్ కూడా నువ్వు తలొగ్గాలి రేవంత్ రెడ్డి గారు. దయచేసి మీరు భేషజాలకు పోకండి. విద్యార్థి నిరుద్యోగులు మీకోసం నిలబడరా అన్నాడు. ఈరోజు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇది. రాజకీయాలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. 4 ఏళ్ల తర్వాత మనం మాట్లాడుకుందాం రాజకీయాలు, కానీ ప్రజల భవిష్యత్తుతోని, విద్యార్థి నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని నేను యోయో టీవీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. కానీ వాళ్ళు ప్రధానంగా ఏం చెప్తున్నారంటే, విద్యార్థులు మా ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు, వాళ్ళే ఇబ్బంది పడట్లేదు, మేము వాళ్ళు అడిగినట్టు పోస్ట్ పోన్ చేస్తున్నాం, మెగా డిఎస్సీ వేసాం అంటే డిఎస్సీ పోస్టులు కూడా వేసామని చెప్పి వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. మరి ఏంది మరి నిజంగా స్టూడెంట్స్ సానుకూలంగానే ఉన్నారనుకోవచ్చు? ఐషాచికి ఆనందం పొందుతుండు. చాలా చోట్ల వాళ్ళు కట్టిన ఫ్లెక్సీలు చింపారు, ఆల్ ద బెస్ట్ అని ఫ్లెక్సీలు పెడితే డిఎస్సీ అభ్యర్థులు ఫ్లెక్సీలు చింపారు. ఎందుకు చింపితే కేసు అయితే తెలిసి కూడా చింపారు. ఎందుకు చింపారు వాళ్ళు? నిజంగానే నేను పంతాన్ని ఎక్కించుకున్నా అని ఒక మెసేజ్ వాళ్ళకి ఇవ్వాల్సుకున్నావు తప్ప, నేను పోస్ట్ పోన్ చేయకుండా ఎగ్జామ్ పెట్టినా రాస్తున్నారు కదా అని చెప్పి చూపించుకున్నావు తప్ప, నీ అహంకారం పోయినది తప్ప విద్యార్థుల నిరుద్యోగులకు నువ్వు పక్షాన్ని నిలబడలేదు. విపరీతమైన వ్యతిరేకత ఉంది. రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, చలో మీరు రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా, నీ ఇష్టం. నువ్వు వేల మంది పోలీసులను తెచ్చుకో, చిక్కడపల్లి లైబ్రరీకి వస్తావా, ఉస్మానియా ఎన్సీసీ గాడికి వస్తావా, లేదా అమీర్పేటకి వస్తావా, దిల్సుఖ్నగర్కి వస్తావా, నువ్వు ప్లేస్ చెప్పు, మేము వస్తాం, మా నిరుద్యోగులు వస్తారు. మాట్లాడే దమ్ము లేదు నీకు. నువ్వు భయపడుతున్నావు విద్యార్థులకు. నువ్వు భయపడకపోతే నిన్న కూడా చూసినాం కానీ అరెస్ట్ చేసిరు అందరినీ.
నిర్బంధాలు పెట్టి ఎన్ని రోజులు ఈ ప్రభుత్వాన్ని నువ్వు నడిపిస్తావు? కానీ అందులో నిజమైన విద్యార్థులు అయితే ఎవరు లేరు. నిజమైన విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఇదంతా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కావాలని వాళ్ళని రెచ్చగొడుతున్నారు. పేడ్ ఆర్టిస్టులను కూడా ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. మరి ఏంది నిజంగా వాళ్ళు పేడ్ ఆర్టిస్టులను నిరుద్యోగులు? ఇప్పుడు ఇంత నిండు వర్షం పడుతుంటే హైదరాబాద్ మునిగిపోతుంటే కూడా నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నాం మేము. దీనికి మద్దతుగా వందలాది మంది విద్యార్థులు నిరుద్యోగులు వచ్చారు. మీరు మైక్ పెట్టండి ఇప్పుడే. వీళ్ళు బీజేపీ వాళ్ళ, బీజేపీ కార్యకర్తలా, లేకపోతే ఆస్పిరెంట్సా? గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు అప్లై చేసుకున్నట్టు వాళ్ళ కార్డులు ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. ఒకవేళ గట్లుంటే చేయండి. గంత ముందే దద్దాం ఉంటే ఏం చెప్పినంటే అవతల పార్టీ ఉన్నట్టు ఓన్లీ 100 మంది మాత్రం ఇబ్బంది పడ్డారు, మేము వాయిదా వేయమని చెప్పారు. అప్పుడు నీ పార్టీ నాయకులే కదా ఆ రోజు కోర్టు కేసు పోయింది. అప్పుడు చెప్పారు నమస్తే తెలంగాణ పేపర్లో 100 మంది అని రాసిరని చెప్తే జడ్జి ఏం చెప్పిందంటే 50,000 మంది ట్విట్టర్లో ట్రెండ్ చేసిర్రు, 50,000 మంది నిరుద్యోగుల ఇబ్బంది ఇది అని చెప్పి అన్నాడు. కోర్టు చెప్పింది. మొన్న కూడా కోర్టుకు పోయారు, 100 మంది పోయి కోర్టుకు పోయారు. దాని మీద కూడా జడ్జిమెంట్ వస్తుంది. ఇది పెయిడ్ ఆర్టిస్టుల పార్టీ వాళ్ళది. పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని నడుతున్న ప్రభుత్వం నీది. నిజంగా కడుపున మండిన విద్యార్థులే రోడ్ల మీదకి వచ్చారు. 13 ఏళ్ళు కళ్ళ వత్రేసుకొని చదువుకుంటే అన్న ఈరోజు నువ్వు సమయానికి 2 సార్లు పేపర్ లీక్ అయ్యి 3వ క్వాలిఫై కాకపోతే మన జీవితం అగమ్యంగా గోచరంగా మారింది. కాబట్టి ఆందోళన బాట పట్టిర్రు. కాబట్టి విద్యార్థి నిరుద్యోగులు మీరు అడగండి, లైబ్రరీ పోయి మైక్ పెట్టి అడగండి అన్న చెప్తారు. టీఆర్ఎస్ పార్టీ ఇంటెలిజెన్స్ లేదా ఎంతమంది నిరుద్యోగులు పార్టిసిపేట్ అనేది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి నడిపించుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, విద్యార్థి నిరుద్యోగులకు అండగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ మీరు డిమాండ్ చేస్తున్నట్టు 1:100 రేషియోలో తీయకపోయినా, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచకపోయినా ఎట్లా ఉండబోతుంది? మీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? ప్రభుత్వానికి అంటే ఎట్లాంటి హెచ్చరిక ఇవ్వబోతున్నారు? అంటే డిమాండ్స్ ఎట్లా ఉండబోతున్నాయి? దొరల పార్టీ నుంచి విముక్తి పొంది దొంగల పార్టీలో బందీ అయినటువంటి నా కన్నీరు కాసిన నా తెలంగాణ తల్లి మీద ఒట్టే చెప్తున్నాం. మా కసం రేవంత్ రెడ్డి గల్లీ మీద నై గూమేగా. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కడు ఈరోజు ప్రతి రోడ్డు మీద నీ ఎమ్మెల్యేలను ఎంపీలను నిర్బంధం చేస్తారని తెలియజేస్తున్నా. మా సింహాలు 2 రేపు అసెంబ్లీలో 8 సింహాలు వేటాడతాయి. బిడ్డ రేవంత్ కాసుకో ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా వాళ్ళు సంధించే సమస్యల ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.